గ్రంథంలో నుంచి 46 దావీదు కీర్తన 46 దావీదు కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుదాం. 5వ వాక్యం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, దేవుడు ఎప్పుడైతే ఒకరికి తోడై ఉంటాడో వారికి ఎటువంటి చలనం ఉండదట. ఎటువంటి కష్టము వచ్చినా, ఎటువంటి పడిపోయే స్థితి వచ్చినా, ఎంత పెద్ద శోధన వచ్చినా వారు కదలక స్థిరంగా నిలబడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారితో ఉంటూ ఎప్పుడు వారికి సహాయం చేస్తున్నాడంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనకు అనుదినము ఆహారాన్ని అనుగ్రహించువాడు. అనుదినము మన అక్కరల అవసరం తీర్చువాడు. ఆయన మనను దర్శించే సమయము అరుణోదయ సమయం. ఉదయకాలమునే మరి అరుణోదయమున దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మరి అనేకులు ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని ప్రభువుతో గడపక, ప్రభువు దగ్గర పొందుకోవాల్సినటువంటి సహాయాన్ని, ఆ దినమును కావలసిన విశేషమైన కృపను పొందుకొనక దినమంతా మరి కలవరంతో, దినమంతా దిగులుతో, వేదనతో ఉంటారు. ముఖ్యంగా సాతానుడు ఈ దినాల్లో ఏం చేస్తున్నాడు? ఉదయకాలం లేనీయకుండా మనను లేచి దేవుని సన్నిధిలో గడపనీయకుండా చేస్తున్నాడు. ఒక కాలంలో మనం గమనించినట్లయితే ఆ దినాల్లో మరి కరెంటే లేని దినాల్లో అందరూ చీకటి పడగానే చక్కగా నిద్రపోయేవాళ్ళు. తర్వాత కరెంటు వచ్చిన తర్వాత మనుషులు మరి కొంత సమయం మేల్కొని ఉండి వాళ్ళ పనులని చక్కబెట్టుకొని త్వరగా పడుకునేవాళ్ళు. ఎప్పుడైతే మరి టీవీలు అనేవి వచ్చినాయో చిన్నగా వాళ్ళ నిద్ర సమయాలు దాటడం ప్రారంభించింది. ఇప్పుడు దానికి మించినటువంటి చేతిలో ఉండే మొబైల్ వచ్చిన తర్వాత మనుషులు నిద్రపోవడం తక్కువ అయిపోయింది. వాళ్ళు నిద్రపోయేసరికి మధ్యరాత్రి అయిపోతుంది. కొంతమంది 1 గంట 2 గంటల వరకు నిద్రపోక మేల్కొని ఆ సమయం అంతా కూడా వృధాగా కాలయాపన చేసి అరుణోదయమున దేవుడిచ్చే సహాయాన్ని పొందుకోవడానికి ఉదయాన్నే లేయలేరు. అరుణోదయమున దేవుడు నీతో మాట్లాడాలని మరి నీ హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు అప్పుడు నిద్రిస్తూ ఉంటారు అనేకులు. మరి వారు నిద్ర లేచేసరికి మరి ఉదయం 9, 10 అట్లా ఆ సమయానికి వాళ్ళు ప్రశాంతంగా నిద్రలేసి, ప్రశాంతంగా చెప్పలేం. ఎందుకంటే రాత్రంతా మరి దేని గురించి మరి వారి సమయాన్ని వృధా చేసి ఉంటారో అదే వాళ్ళ మనసును కలవరపరుస్తూ ఉండగా నిద్రలేసి అర్జెంటుగా సిద్ధపడి పరిగిస్తుంటారు. మరి అప్పుడు వారి జీవితాలు చలనం లేకుండా ఉంటుందా? చలనం కలుగుతుందా? ఖచ్చితంగా చలనం కలుగుతుంది. వారి జీవిత పరిస్థితులు, ఆ దినము ఎదుర్కోవాల్సిన పరిస్థితులకు దేవుని కృపను పొందుకోనందువల్ల మరి వారి జీవితాల్లో అనుకోని శోధన, అనుకోని శ్రమ, అనుకోనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు మరి దిగులు పడుతుంటారు. దేవుని వాక్యంలో మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చదువుదాం. 35 దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. కాబట్టి యేసు ప్రభువంట ప్రతి దినము ఎప్పుడు నిద్రలేస్తాడు? ఇంకా చీకటి ఉండగానే పెందలకడనే లేచి ప్రార్థన చేసే అనుభవం యేసయ్యకుందట. ఆయన సృష్టికర్త అయిన దేవుడైనప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన చేయాలా? ఆయన అనుకుంటే అన్నీ ఆయన యుద్ధకే వస్తాయి కదా. ఆయన మరి పన్ను కట్టాలన్నప్పుడు పేతురుతో చెప్తున్నాడు, పేతురు నువ్వు అక్కడికి వెళ్తే ఒక చేప దొరుకుతుంది, చేప నోట్లోంచి షెకేలు తీసుకురా, పన్ను కట్టేసి అన్నాడు. మరి ప్రతిదీ ఆయన అనుకుంటున్నప్పుడు దొరుకుతున్నప్పుడు ఆయన ప్రార్థన అవసరమా? యేసు ప్రభు ఒక క్రమమైన ప్రార్థనా జీవితం. ఉదయకాలంలో లేచి ఆయన ప్రార్థించే అనుభవాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనకు ఒక క్రమం ఉందా? మనము ఏ సమయానికి దేవుని మనం కలుసుకుంటున్నాము? చూడండి, ప్రతి దానికి భూమి మీద సమయం ఉంటుంది. మనము స్కూల్కి వెళ్ళాలంటే స్కూలు 9 గంటలకి ప్రారంభిస్తున్నాం అంటారు, లేదా 8:30కు ప్రారంభిస్తారంట. ఆ టయానికి పరిగెత్తాల. మరి ఉద్యోగాలంటే దానికి టైం పెట్టుంటారు. ఆ టైంకి మనము జాబ్లో పోయి ఉండాల్సిందే ఖచ్చితంగా. నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా దానికి ఒక టైం పెట్టుంటారు. ఆ టైంకి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బస్సు ఎక్కాలి, లేదా ఇంకా ట్రైన్ ఎక్కాలి. డాక్టర్ని కలవాలన్నా, ఎవరిని కలవాలన్నా, పెద్ద నాయకులు, దానికి ఒక టైం ఉంటుంది, అపాయింటెడ్ టైం. ఆ అపాయింట్మెంట్ టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో మనం పోయి వారిని కలవాలి. వారు ఇచ్చిన టైం కాకుండా మనము వాళ్ళు ఉదయం రమ్మంటే మనం సాయంత్రం పోయామంటే ఇంకెప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వరు వాళ్ళు. మరి దేవుణ్ణి నువ్వు కలిసే టైం ఎప్పుడు? నువ్వు ఎప్పుడు దేవుణ్ణి కలుస్తున్నావు? నేను ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడే టైం అంటావా? లేదా నేను లేచినప్పుడు, నేను ప్రార్థించేటప్పుడు నా కోసము దేవుడు ఎదురు చూడాలి. అది ఆయన నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే నేను చాలా బిజీ కాబట్టి నా అపాయింట్మెంట్ కోసం సృష్టికర్త అయిన దేవుడు ఎదురు చూడాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానో అప్పుడే దేవుడు వినాలి, నాకు జవాబు ఇవ్వాలి. ఇది క్రమమా? ఇది సరే అని చెప్తారా? దీన్ని ఏమంటారంటే దైవ భయం లేకుండుట అంటారు. దేవుని భయం ఉన్నవాళ్ళు క్రమమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. యేసు ప్రభు దేవునియందు భయభక్తులు కలిగిన వాడట. హల్లెలూయా. దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుకనే ఆయనకు ఒక క్రమమైన ప్రార్థనా జీవితం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం, 9వ వచనం, 7వ వచనం, 8వ వచనం మనం చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చూసారా? యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఏం చేశాడంట? భయభక్తులతో ప్రార్థన చేశాడంట. దేవుని యందు విధేయత, దేవునికి లోబడ్డం నేర్చుకున్నాడంట. హల్లెలూయా. మరి మనకు భయభక్తులు కలిగి ఉంటే మనము దేవునికి టైం పెడతామా? ఈ టైంకి నేను వచ్చి మోకరించబోతున్నాను, నువ్వు రెడీగా ఉండు నా ప్రార్థన వినడానికి అని చెప్పి దేవునితో చెప్తామా? లేదా దేవా, నేను ఈ సమయంలో నేను మోకరిస్తానైనా, అరుణోదయమున నైనా నేను మేల్కొని ప్రార్థన చేస్తానయ్యా అని భయభక్తితో మనం మోకరిల్లుతున్నామా? దేవుని కుమారుడు విధేయత నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలుగా మనకు విధేయత ఉందా? మనం లోబడుతున్నామా? లేకపోతే దేవా నువ్వు నాకు లోబడాలి
అని దేవుణ్ణి మనము శాసిస్తున్నామా? నేను ఎప్పుడు లేస్తానో అదే టైం, ఎప్పుడు ప్రార్థిస్తానో అదే టైం. ఎస్, దేవుడు మనకు తండ్రి, ఆయనకు మనం కుమారులు కుమార్తెలై ఉన్నాం. కానీ మన తండ్రి ఆయనని చెప్పి మరీ మనము దేవుణ్ణి మనం కంట్రోల్ చేసే స్థితిలో మనం ఉండకూడదు. ఆయన ప్రేమ కలిగిన తండ్రే, కానీ మనకంటే నిజముగా తండ్రి ఎవరికై ఉన్నాడు? యేసు ప్రభుకి ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు? నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను అంటున్నాడు. ఆయనే దేవునియందు భయము భక్తి కలిగి, ఆయన విధేయత కలిగి ప్రార్థన చేశానంటే మనం ఆయన కంటే ప్రియమైనటువంటి బిడ్డలమైపోయామా, లేకపోతే ఏందని నాకు అర్థం కాదు. అనేకుల యొక్క ప్రార్థన జీవితాలు క్రమముగా ఉండవు. చూడండి, మరి దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు? 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకొని కాచియుందును. హల్లెలూయా. ఉదయాన్నే దావీదుకి ఎంతో ఇష్టమైంది ఏంటంటే, ఉదయాన్నే లేచి కాచుకుంటాడంట దేవుని దగ్గర. ఎప్పుడు నా దేవునితో నేను మాట్లాడడానికి నాకు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నేను ఆయనకు ప్రార్థన చేద్దామని కాచుకుని ఉంటాడంట. హల్లెలూయా. మనము దేవుని కోసం ఎప్పుడైనా కాచుకుని ఉన్నామా? కాచుకొని ఉండే అనుభవం ఉందా మనకు? ఆ టైం రాకముందే మనము కాచుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు కాచుకొని ఉండడం అంటే మనకెంతో ఇష్టమైన దాన్ని, లేకపోతే మనము ఈ టైంకి కరెక్ట్గా ఆయన్ని కలుసుకోవాలా అన్నప్పుడు ముందుగానే వచ్చి వెయిట్ చేయడం. మనకందరికి ఉదాహరణ చెప్పాలంటే, ఒక ట్రైన్ ఎక్కాలంటే మనం ఏం చేస్తాము? ట్రైన్ రావడానికి ఒక 15-20 నిమిషాల ముందే అక్కడ ఉండి, అంత దూరంలో ట్రైన్ లైట్ వస్తుంటే చూస్తుంటాం. ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది. అది కాచుకొని ఉండడం అంటే. అట్లా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైనా కాచుకొని ఉంటున్నామా? ఎలా మనము దేవుని కోసం ఎదురు చూస్తున్నాం? చూడండి, 63వ కీర్తనలో మనం వెళ్తే 63వ కీర్తన మొదటి 2 వచనాలు ఆయన చెప్తాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలము నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరం కృషించుచున్నదంట. హల్లెలూయా. దావీదుకున్నటువంటి ఆశ, ఆసక్తి దేని మీద ఉందంటే, ఆయనకు పెద్ద రాజ్యం ఉంది. ఆయన రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు. ఎంతో మంది ఆయన కొరకు ఎదురు చూస్తుంటే ఈయన దేనికోసం ఎదురు చూస్తుందంట? దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? నీ మీది ఆశ చేత నిన్ను చూడాలి అని నా శరీరం కృషించిపోతుందంట. నా శరీరం కృషించిపోతుందయ్యా. వేకువనే నేను లేచి నా దేవుణ్ణి నేను చూడాలి, నా దేవుణ్ణి నేను కలుసుకోవాలి. ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఉదయం అయితే నేను నా దేవుణ్ణి నేను కలుసుకోవాలా అని ఆయన శరీరం కృషిస్తుందంట. తొందరగా నేను లేయాలి, తొందరగా నేను లేచి అందరికంటే ముందు నేను దేవుని వైపు చూడాలి. వేకువ కాలము, వేకువ సమయం అనేది అతి శ్రేష్టమైన ప్రశాంతమైన సమయం. ఆ సమయము మరి ఏ విధమైన శబ్దాలు, ఏ విధమైనటువంటి మరి అలికిడి లేకుండా చాలా నెమ్మదిగా అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు. ఆ సమయంలో నువ్వు మోకరిల్లినప్పుడు దేవుడు తన స్వరంతో నీతో మాట్లాడతాడు. మెల్లని స్వరముతో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడే సమయం ఎప్పుడంటే వేకువ జామున. నా ప్రార్థన జీవితము అనుదినము దేవుడు నాతో మాట్లాడకపోతే ఆ రోజంతా నా జీవితం ఎండిపోయినట్టు ఉంటుంది నాకు. ప్రతిరోజు నేను దేవుని స్వరం వింటాను. అది నాకు దేవుని కృపను బట్టి
కొంతమంది గొప్ప దైవజనులు నేర్పించినటువంటి పద్ధతి, వారి ద్వారా అలవడినటువంటి పద్ధతి. దానికంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన పద్ధతి అని చెప్పాలా, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. ప్రతిరోజు దేవుని స్వరం వినాలి. ఏదో ఒక విధంగా ఉదయకాలంలో ఆయన నాతో మాట్లాడితేనే ఆ రోజు నాలో నుంచి జీవజలాలు పొంగతాయి. లేకపోతే ఆ రోజు ఏంటంటే బ్రతికి చచ్చిన వాడిలా నేను ఉంటాను. ఈరోజు నాతో దేవుడు మాట్లాడలేదు. నేను ఎందుకు నాతో మాట్లాడలేదని నా హృదయం తప్పిస్తుంది. హల్లెలూయా. ఆశ మనలో ఉండాలి. దేవుని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలని ఉదయకాలంలో పరిగెత్తాల. ఉదయకాలము మరి పరితపించాలి దేవుణ్ణి కలవాలని చెప్పి. ఆ రోజుకి కావలసినటువంటి జీవపు మన్నాతో దేవుడు మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ దేవుని వాక్యం చెప్పినట్లు మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన, ప్రతి మాట వలన జీవిస్తాడన్నట్టు ఆ మాట ఏం చేస్తుంది? మనలో జీవాన్ని ఇస్తుంది, మనల్ని బ్రతికింప చేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 63వ కీర్తన 4-5 వచనాల్లో దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది. దావీదు ఏం చేస్తాడంట? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వి మెదుడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తుంది. హల్లెలూయా. సరే, ఆయన మంచం మీద ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన ఇంకా లేయక ముందే ఆయన మంచం మీదనే రాత్రి జాముల్లోనే ఆయన దేవుని ధ్యానిస్తుంటాడు. ఉదయం అయిపోబోతుంది, నేను దేవునితో మాట్లాడబోతున్నాను, నా దేవుడు నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్టుంది? కొవ్వు మెదుడు దొరికినట్లు ఆయన ప్రాణానికి తృప్తి కలుగుతుందంట. ఆయన నోటి నుంచి వచ్చే మాట రుచికరమైన ఆహారం వలె ఆయనకి తృప్తినిస్తుందంట. ప్రతిరోజు నువ్వు ఆ తృప్తి పొందుకుంటున్నావా? దేవునితో మాట్లాడి ఆ మాట ఆయన నుంచి నువ్వు పొందుకున్నప్పుడు నీలో ఆ తృప్తి అనేది కలుగుతుంది. హల్లెలూయా. ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడాలి. మన బిడ్డలు ఏ విధంగా ప్రతిరోజు తల్లిదండ్రులతో మాట్లాడతారో అదే విధంగా మన పరలోకపు తండ్రితో ప్రతిరోజు మాట్లాడాలి. ఆయన స్వరం మనం వినాలి. హల్లెలూయా. మరి ఆయన స్వరము మనం వినగలమా? ఖచ్చితంగా వింటాం. దేవుడు చెప్తాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పి. మనము దేవుని గొర్రె అయితే దేవుని స్వరం వింటాము, సాతాను గొర్రెలైతే సాతాను స్వరం వింటాం. దేవుని గొర్రెలమా కాదా మనం? నా గొర్రె నా స్వరం విని నన్ను వెంబడిస్తుంది అని దేవుడు చెప్పిన మాట అబద్ధం కాదు. చాలా మంది దేవుని స్వరం వినాలంటే అది చాలా కష్టమైన పని, దానికి మనం ఎన్నో ప్రయాసపడాలి. కాదు, నీ హృదయం పరిశుద్ధపరచుకొని నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో మోకరిల్లి నువ్వు తగ్గించుకొని భయభక్తితో ప్రభువా అని మొరపెట్టి ఉదయకాలంలో దేవుని వైపు చూసి కనిపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 50వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. చూసారా? వినే బుద్ధిని కలగజేసే దేవుడు ఆయన. నువ్వు నీ చెవి దేవుని స్వరం వినే విధంగా దేవుడే ట్యూన్ చేస్తాడు. ఎప్పుడు? ఉదయకాలంలో నువ్వు మోకరిల్లినప్పుడు, ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రభువా నాతో ఈరోజు ఒక్క మాట మాట్లాడయ్యా, నీ స్వరం నేను వినాలి తండ్రి, ఇదిగో నేను నీ గొర్రెను కదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు
దేవుడు నేరుగా నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. పరిశుల ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు ఏదో ఒక విధంగా మన హృదయాన్ని తట్టుతాడు. దేవుని యొక్క ఒక స్పర్శ మన జీవితంలో ఉదయకాలంలో మనం పొందుకోవాలి. అదే ఆ దినమంతటికి ఒక సూపర్ పవర్ లాగా పనిచేస్తుంది. అది మనం పొందుకోలేనప్పుడు జీవము లేని వారంగా మనం బ్రతుకుతాం. జీవం కల దేవుణ్ణి మనం కలుసుకున్నప్పుడే మనలో నిజమైన జీవం పనిచేస్తుంది. అది ఎప్పుడు దొరుకుతుందంటే ఉదయకాలమే. చూడండి, మరి ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఉదయాన్నే మన్నా కురిసిందంట. లేదు, నేను 10 గంటలకు లేస్తాను, అప్పుడు నాకు మన్నా ఉండాలంటే ఏమైపోతుంది? అప్పుడు కరిగిపోతుంది మన్నా. వాళ్ళకి దొరకడం లేదు. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి ఉపవాసమే. ఉదయకాలంలో లేచిన వాళ్ళకి ఏం దొరుకుతుంది? పరలోకం నుంచి ఆ మన్నా పడినప్పుడు దాన్ని తీసుకొని చక్కగా వాళ్ళు దాన్ని భుజిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము ఆలస్యంగా లేస్తే మనకు మన్నా దొరకదు. మనము ఇష్టమున్న టైంలో దేవుని మాట్లాడతామంటే అప్పుడు మనకు మన్నా దొరకదు. దేవుని యొక్క స్వరం మనం వినలేం. ఒక క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం, క్రమానికి మనం లేచి దేవుని సన్నిధిలో మోకరిల్లి, ప్రభువా అని నిన్ను నీవు తగ్గించుకొని యేసు ప్రభు ప్రార్థించిన విధంగా భయభక్తులతో, రోదనతో నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. అయ్యా తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా అంటూ ఆయనను వేడుకోవాలి. అప్పుడు దేవుని స్వరం, చక్కని స్వరం మనం ఉదయకాలంలో వినుబుద్ధిని ఆయన కలుగజేసి మనకు వినిపిస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆ దినమంతటికి కావలసినటువంటి సమృద్ధైన కృపను దయచేస్తాడు. అప్పుడు నీ దేవుని జీవం నేను నింపడం వల్ల నువ్వు బలవంతునిగా ఆ దినాన్ని ఎదుర్కొంటావు. అన్ని పరిస్థితుల్లో ధైర్యముగా దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నేను ఎందుకు భయపడాలి? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నా విరోధంగా ఉన్నా కూడా నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవుడు మనతో మాట్లాడగానే ఏ సమస్య రాకుండా ఆ దినం ఫ్రీ అయిపోతామని కాదు. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ఆ రోజు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనం జయం పొందుకుంటాం. ఈ లోకంలో మనకు ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం ఖచ్చితంగా. కానీ దేవుని స్వరం విన్నవాడు వాటిని ధైర్యంగా దాటి ముందుకెళ్తాడు. వినలేని వాడు ఆపదలో పడతాడు, ఇబ్బంది పాలవుతాడు, మోసపోతాడు, నష్టపోతాడు, అవమానపరచబడతాడు. ఇక ఎన్నో జరుగుతాయి. నీ యొక్క క్రమం ఎలా ఉంది? ప్రార్థనా క్రమం ఎన్ని గంటలకు లేస్తున్నావు? ఎన్ని గంటలకు దేవుడు నీ కోసం ఎదురు చూడాలని అపాయింట్మెంట్ ఇస్తున్నావు ఆయనకి? నీవు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? ఆయన అపాయింట్మెంట్ టైంకి నువ్వు నిద్రలేస్తున్నావా? సరి చేసుకుందాం. క్రమమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన క్రమపరిచే దేవుడు మనతో దినదినము మాట్లాడతాడు, దినదినము మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడే దేవుడు నాయనా. ఉదయకాలము మీరు మా కొరకు ఎదురు చూసే దేవుడయ్యా తండ్రి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను ఉదయకాలమున నేను నీ సన్నిధిలో కనబడతానని. మరి ఎవరైతే అరుణోదయమున మరి సిద్ధపడతారో వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు చలించరు, చలనం రాదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. అవునాయన, ఇది మన అనేక మంది దేవుని బిడ్డలై ఉండి చలిస్తున్నారు, పడిపోతున్నారు, శోధనల్లో శ్రమల్లో పడిపోతున్నారు, సమస్యల్లో కూరుకుపోతున్నారు. కారణము అరుణోదయమున దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నారు, అరుణోదయమున దేవుని స్వరం వినలేకపోతున్నారు. అందువలనే నైనా శోధనల సమయంలో బలహీనులైపోతున్నారు. నీ కృప దయచేయండి నైనా.
మేము ఒక క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉదయకాలములో అయినా దేవుని సహాయం పొందుకునే రీతిగా మమ్మల్ని మేము తగ్గించుకునేందుకు అయినా మోకరిల్లి ప్రార్థించి దేవుని స్వరం వినేంత వరకు ఎదురు చూసేందుకు మా కృప దయచేయమని, దాని ద్వారా ఆ దినానికి కావలసినటువంటి ఆహారమును, జీవాహారాన్ని మేము పొందుకునేందుకు, దాని ద్వారా మా జీవితాలను ఇంకా ఫలభరితంగా నడిపించుకునేందుకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.